నమస్తే. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9:30 మంత్రివర్గ భేటీ కాబోతోంది. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపనుంది. ఇక దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9:30 మంత్రివర్గం భేటీ అవుతుంది. ఇక రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా జరిగే ఈ సభ బడ్జెట్కి సంబంధించి ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మంత్రివర్గ భేటీకి సంబంధించి అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే ప్రారంభం కావడం నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత ఈ రోజు గవర్నర్ సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానాలకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజు కొనసాగింది. రేపు కూడా ఇదే అంశానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ నెల 20 తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రిగా అతనే ఉన్నాడు కాబట్టి అతని సమక్షంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం. అయితే బడ్జెట్ ని ప్రవేశపెట్టే ముందు సాంప్రదాయంగా ఖచ్చితంగా కేబినెట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది, కేబినెట్ ఆమోదం తెలపాల్సినట్టు ఉంటుంది. 2026-2025 సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ మొత్తం కూడా ఆమోదించాలంటే కేబినెట్ అప్రూవ్ చేయాల్సినట్టు అవుతూ ఉంటుంది. అది జనరల్ గా ప్రాసెస్ లో భాగంగా ఇందులో ఈ నెల 20 తేదీన అసెంబ్లీ హాల్లో ఉదయం 9:30 ప్రాంతంలో కేబినెట్ అంతా కూడా భేటీ అయిన తర్వాత 2026-2027 సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ కి కేబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత బడ్జెట్ ని అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు ప్రవేశపెట్టే అవకాశం. ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖలతో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి శాఖల వారీగా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇక రేపు ఈ నెల 20 తేదీన బడ్జెట్ సంబంధించినటువంటి కేబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం. ఇందులో భాగంగానే ఈ నెల 20 తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉదయం 9:30 ప్రాంతంలో అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ యొక్క సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అంతా కూడా భేటీ అవుతుంది. కేబినెట్ భేటీలో ఒకసారిగా 2026-2027 సంబంధించినటువంటి కేబినెట్ బడ్జెట్ సంబంధించిన బిల్స్ ని ఆమోదం తెలిసిన తర్వాత అప్రూవల్ చేసిన తర్వాత ఈ బడ్జెట్ ని శాసనసభలో మండలిలో కూడా ప్రవేశపెట్టే అవకాశం. చక్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.